అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన పూజ్య బాబూజీ గారి 125వ జయంతి ఉత్సవాల సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ప్రస్తుత గురువర్యులు పూజ్య దాజీ గారు బాబూజీ గారి ప్రథమ దర్శనంలో తనకు కలిగిన దివ్యానుభూతిని హృద్యంగా వివరించారు. బాబూజీ గారి రచనలు, సందేశాలు, వాటి ఉద్దేశాలు, వాటిలోని రహస్యాలను విశదీకరించారు. ఇలా బాబూజీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మరి ఆ విశేషాలను మనం కూడా విందాం. ప్రియమిత్రులారా, ఇదంతా 1976లో నాకు 20 ఏళ్ల వయసు వస్తున్నప్పుడు మొదలైంది. ఏమంత చెప్పుకోదగ్గ పురోగతి లేకుండా నేను ధ్యానం చేస్తుండడాన్ని గమనించిన నా కాలేజీ మిత్రుడొకడు నన్ను ఒక మహిళ దగ్గరికి తీసుకువెళతానని, ధ్యానంలో తక్షణమే మైమరుపు స్థితికి చేరుకునేందుకు ఆమె నాకు సహాయపడుతుందని చెప్పాడు. అతని సలహా నాకు ఎంతగానో నచ్చి అతడితో వెళ్ళాను. ఆ మొదటిసారి కూర్చున్న ధ్యాన సమావేశం నాకు కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన అనుభవం. నేను చేరుకోవలసిన చోటుకి వచ్చాను అనిపించింది. ఎంతో ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించిన ఈ ధ్యాన పద్ధతికి మార్గదర్శి ఎవరో, వారిని కలుసుకోవాలన్న తపన అప్పుడు నాలో కలిగింది. వారి పేరు శ్రీ రామచంద్ర. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ వాస్తవ్యులు. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పటికీ వారిని కలుసుకోవడానికి దాదాపు ఒక ఏడాది పాటు 1977లో నా కాలేజీ సెలవుల వరకు వేచి ఉండవలసి వచ్చింది. నేను షాజహాన్పూర్ చేరుకున్నప్పుడు వారొక ప్రేమపూరితమైన వ్యక్తిగా, నిరాడంబరుడుగా, నిజాయితీపరుడు, అత్యంత వినయశీలిగా నాకు కనిపించారు. నిజానికి వారి అత్యంత నిరాడంబరత నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఒక వ్యక్తిలో ఇంతటి స్వచ్ఛత, నిరాడంబరత ఎలా ఉంటాయా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన సంపూర్ణ ప్రేమ స్వరూపులై ఉన్నారు. ఆయన ద్వారా ఎల్లవేళలా యోగశక్తి ప్రసరణ ప్రవహిస్తూ ఉండడాన్ని నేను అనుభూతి చెందాను. ఆయన ఎక్కువసేపు మౌనంగానే ఉండేవారు. అయినా నాలో అంతరంగ అనుభూతులు కలుగుతూనే ఉన్నాయి. ఆయన ఉనికిని నాలో అనుభూతి చెందుతూ తీరిక లేకుండా ఉన్నాను. నా ప్రీతమునితో నా ప్రయాణం ఆ విధంగా మొదలైంది. బాబూజీగా మనకు సుపరిచితులైన వీరు లాలాజీగా పిలువబడే ప్రసిద్ధ గురువర్యులు మహాత్మా శ్రీ రామచంద్ర గారి శిష్యులు. లాలాజీ 1931 ఆగస్టులో ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. ఆ సమయంలో లాలాజీ తన వారసుడిగా ఎవరినీ నియమించకుండానే పరమపదించారు. దీపం వెలిగినప్పుడు దీపం పురుగులు వాటంతట అవే వచ్చి దీపం చుట్టూ చేరుతాయి అని తన అనుయాయులకు సెలవించారు. తరువాత 1942లో లాలాజీ సాహెబ్ దివ్యాశీస్సులు తన ప్రతి అణువులోనికి ప్రవహిస్తున్నట్లుగా బాబూజీ అనుభూతి చెందారు. 1944వ సంవత్సరంలో బాబూజీని తన ఆధ్యాత్మిక వారసునిగా, ప్రతినిధిగా పని ప్రారంభించవలసిందిగా లాలాజీ ఆదేశించారు. ఈ ఇరువురి మహనీయుల భాగస్వామ్యపు మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వ సంపద కాలాంతం వరకు చిరస్థాయిగా గుర్తుంచుకోబడుతుంది. ఆధ్యాత్మికాభిలాషుల పురోగతికి దోహదపడే వారి సమర్థత ఇప్పటికే చరిత్రలో స్థానం దక్కించుకుంది. ఈ సంక్రమించిన సంపదను గురించి చెప్పాలంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియని కష్టమైన పని. ఈ విషయంలో భౌతికంగా, స్పష్టంగా, సులభంగా
విశదీకరించగలిగేది బహుశా బాబూజీ గారి పుస్తకాలే కావచ్చు. బాబూజీ గారి రచనలు, సందేశాలు వాస్తవానికి భావితరాల వారి ప్రయోజనం కోసమే అయినప్పటికీ వాటిని చదివేందుకు నేడు వెచ్చించే సమయం కూడా అమూల్యమైనదే కాగలదు. మనం వారి పుస్తకాలు తరచుగానే చదువుతాం. మాటలు, పదాలలోని భావం అర్థమైనట్లే అనిపిస్తుంది. కానీ వాటిలోని అంతరార్థం, విశిష్టత మనకు అందకుండా అతీతంగా మిగిలే ఉంటాయి. ఆధ్యాత్మిక అంతరంగ యాత్రను ఖచ్చితంగా శాస్త్రబద్ధంగా బాబూజీ వివరించారు. పరిపూర్ణత్వ ప్రాప్తికై అనేక సరళమైన పద్ధతులను అందించారు. జీవితంలో పరిణతి చెందాలని కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యాన్ని ఏ విధంగా, ఎక్కడి నుండి చేపట్టాలి, అహాన్ని ఎలా సంస్కరించుకోవాలి, పాటించాల్సిన వివిధ నీతి నియమాలు ఏమిటో తెలిపి జ్ఞానోదయం కలిగించారు. వారు అనుసరించిన యోగ పరిశోధన స్వచ్ఛమైనది. తాను కనుగొన్న వాటిని అత్యంత సహజమైన వినమ్రతతో, స్వీయ ప్రాధాన్యత లేని అల్పత్వ ధోరణితో వారు వెల్లడించారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే 20వ శతాబ్దం మొదటికి ప్రాచుర్యంలో ఉన్న యోగశాస్త్ర విజ్ఞానం అప్పటికి కొన్ని వేల సంవత్సరాలుగా ఏ విధమైన ఎదుగుదల లేకుండా అలానే ఉండిపోయింది. భౌతిక శాస్త్రం ఏ విధంగా అయితే స్థూలంగా న్యూటన్ గమన సిద్ధాంతాల ఆధారంగా గుర్తించడం జరుగుతూ వచ్చిందో, అదేవిధంగా యోగశాస్త్రం కూడా స్థూలంగా పతంజలి యోగ సూత్రాల ఆధారంగా నిర్వచించబడుతూ వచ్చింది. అయితే ఏ విధంగా ఐన్స్టీన్ యొక్క ఆవిష్కరణలు భౌతిక ప్రపంచం పట్ల మనకున్న అవగాహనను విప్లవాత్మకంగా మార్చివేశాయో, అదేవిధంగా బాబూజీ ఆవిష్కరణలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించిన మన అవగాహనను శాశ్వతంగా మార్చివేశాయి. ఆధ్యాత్మిక యాత్రలో వివిధ క్షేత్రాల మధ్య ఉన్న చక్ర వ్యవస్థను బాబూజీ పునర్నిర్వచించారు. వివిధ చక్రాల ద్వారా పురోగమిస్తూ చివరకు మన అస్తిత్వ కేంద్రానికి జరిగే ఆధ్యాత్మిక యాత్ర గురించి విస్తారమైన వివరణ అందించారు. ఆ విధమైన యాత్రలో హృదయ చక్రానికి గల ప్రాముఖ్యతను, హృదయంపై ధ్యానం చేయడం యొక్క ఆవశ్యకతను ఆయన విశదీకరించారు. ప్రామాణికమైన అన్ని శాస్త్ర పరిశోధనల మాదిరిగానే చక్రాల ద్వారా జరిగే ఆధ్యాత్మిక యాత్ర గురించిన బాబూజీ పరిశోధన ఫలితాలు కూడా క్రమబద్ధంగానూ నిర్దేశానుబద్ధంగానూ ఉంటాయి. వారి పరిశోధనలన్నీ పుస్తకాలలో అతి సులభమైన పదాలలో బాబూజీ ఇవన్నీ వివరించారు. అయినప్పటికీ ఇదంతా పైపైన కనిపించే అతి కొద్ది భాగమే. ఎందుకంటే మనకు కావాల్సింది కేవలం వారి స్వానుభవానికి సంబంధించిన జ్ఞానం కాదు, మనం ప్రత్యక్షానుభవం పొందాలి. వారు తమ పుస్తకాలలో వర్ణించినటువంటి యాత్రలో మనల్ని కూడా నడిపించేందుకు వారి సేవలను హృదయపూర్వకంగా అందించారు. ఈ ప్రయాణంలో మనం ఇతరులకు ఏ విధంగా సహాయపడవచ్చో మనకు నేర్పారు. దానివల్ల సరళమైన ఈ వికాస పథం, జ్ఞానోదయ మార్గం మానవాళికంతటికీ ఒక హృదయం నుండి మరొక హృదయానికి వ్యాపించగలదని ఆశించారు. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయమా? పాతకాలంలో ఆ విధమైన జ్ఞానం తమను భగవంతుని వైపు నడిపించగల మహాజ్ఞాని అయిన గురువును వెతుక్కుంటూ వెళ్ళే సన్యాసులకు, సాధువులకు మాత్రమే పరిమితమైంది. చరిత్రలలో మనం చూడగలిగేదానికన్నా ఎంతో మహత్తరమైన స్థాయిలో మానవ చైతన్యం జ్ఞానవంతమై విస్తరించగలిగే అవకాశం ఇంతకు మునుపెన్నడూ లేదు. మతాలకు, సంస్కృతులకు, జీవన విధానాలకు అతీతమైన బోధనలతో అత్యంత సులభమైన పద్ధతులను ప్రపంచానికి బాబూజీ అందించారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రతి ఒక్కరి జన్మ హక్కుగా వారు అందిస్తున్నారు. ఆయనను నేను గమనించిన కొద్ది మేరకు ఇక్కడ మీతో పంచుకోగలను. ఆయన వ్యక్తిత్వంలో కించిత్తు కూడా అహంకారం లేదు.
ఆయన వారి ద్వారా దైవం తన కార్యాన్ని నిర్వహించుకునేందుకు వీలుగా సాగరించిన పరిపూర్ణమైన దివ్య సాధనం, పరిపూర్ణమైన దివ్య వాహకం. ఆయన కేవలం ఒక సాక్షిగా నిలిచి తన ద్వారా దైవ కార్యాన్ని జరగనిచ్చారు. విశ్వంలోని ప్రతి నిబంధనకు అసమానమైన మానవ మర్యాదతో తలొగ్గారు. పర్యావరణ పరంగా, సామాజిక పరంగా, సాంప్రదాయపరంగా, మేధోపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఏ రంగంలో చూసినా ఆయన విడిచిన ఆనవాళ్లు వాస్తవానికి గుర్తింపశక్యం కానివి. ఆయన ఎన్నడూ తన సహచరులలోని అధములను కూడా ఆక్షేపించలేదు. అలాగని ఆయనకు అనుకూలంగా పలికే వారి పట్ల పక్షపాతము చూపలేదు. ఆయనలో నిరంతరం ప్రేమ, నిరాడంబరత, వినయం, అత్యంత సూక్ష్మ స్థాయిలోని ఎరుక, వివేకం ఉట్టిపడుతూ ఉండేవి. అవి ఇప్పటికీ అలానే ప్రవహిస్తూనే ఉన్నాయి. బాబూజీ ఉనికి యొక్క సున్నితత్వాన్ని అధ్యయనం చేసినప్పుడు అత్యుత్తమ మానవ ప్రవర్తన, వ్యక్తిత్వాల ఉదాహరణ, అమితమైన స్ఫూర్తి మనకు లభిస్తాయి. అయినప్పటికీ ఇవేవీ కూడా ఆయన తన జీవితకాలంలో ఎవరనేది కానీ, అలానే నాకు కానీ, ఆయన గురించి తెలిసిన ఇతరులకు కానీ సంబంధించి ఆయన ఏమిటో తెలియజేయవు. దానిని మాటలలో వర్ణించలేం. అనాదిగా కొందరు గొప్ప భావుకులు, కవులు ప్రేమను గురించి వర్ణించడంలో కొంతవరకు సఫలత పొందినప్పటికీ ఆ వర్ణనలన్నీ అసంపూర్ణమైనవే. బాబూజీ మనకు ప్రేమను గురించి తెలియజెప్పారు. తన జీవితంలో ఆయన ప్రేమకు ప్రతిరూపమయ్యారు. మనం తామర పువ్వులలాగా వికసించి తయారు కావలసిన విధంగా తయారు కావడానికి ఆయన నిరంతరం ఆ ప్రేమను మన వైపు ప్రసరిస్తూనే ఉన్నారు. దానిని మనం వివేకంతో సద్వినియోగం చేసుకుందుముగాక. పంతొమ్మిది 1977లో మొట్టమొదటిసారి నేను బాబూజీని కలిసిన మధుర క్షణాల స్మృతులు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ మొట్టమొదటి క్షణాలలోనే ఆయన చేయవలసినదంతా చేసేశారు. అయినప్పటికీ ఇంకా యాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ అనంతమైన గమ్యం వైపుకు పిలుస్తూ ఆ దిశగా సాగే యాత్రలో నేను మరింత పురోగమించేలా ఆయన నాకు నిరంతరం మార్గదర్శనం చేస్తున్నారు. దీనిలోని సౌందర్యం ఏమిటంటే ఇది మొత్తం మన అంతరంగంలోనే జరుగుతుంది. మాస్టరుగా బాబూజీ సామర్థ్యం ఎటువంటిదంటే చివరికి మన హృదయాంతరాళంలో కూడా ఆయన ఉనికి యొక్క జాడ ఏమాత్రం తెలియని విధంగా ఆయన ఈ మొత్తం పనిని నిర్వహిస్తున్నారు. ఆ ఉనికి లేని ఉనికి పరిమళమే ఆ దివ్యత్వానికి ఆనవాలు. అటువంటి దివ్యత్వం మన మధ్యన ఉండటం అనేది మానవ జాతికి మహోన్నతమైన దీవెన.